భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కార్యకర్తల సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి మానె రామకృష్ణన్ని గెలిపించాలని, భద్రాచలానికి ఏ ఎన్నికలు వచ్చినా ఇన్ఛార్జిగా నేనే ఉంటానని శాసనమండలి సభ్యులు తాతా మధు తెలియజేశారు. ఎక్కువ మంది 70% మహిళలే ఉన్నారు, అక్క జిల్లాలో ఉన్నారు. ఇక్కడ రవి గారు చెప్పారు మహిళలు తలుచుకుంటే కాందేం లేదనేది. మరి మీరందరూ ఒక మాట ఇవ్వాలన్నా, మన ప్యానల్ ని గెలిపించడం కోసం ఈ 5 రోజులు నిద్రపోకుండా పనిచేస్తామంటే వాళ్ళందరూ చేతులు ఎత్తాడు. కొంతమంది ఎత్తాడులే, మరి ఏమైనా పనులున్నాయా? సంతోషం, థ్యాంక్ యూ మీ అందరికి. నియోజకవర్గానికి ఉప ఎన్నికకు రిహార్సల్ ఇది. భద్రాచలం నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది, ఖచ్చితంగా రాబోతుంది. ఆ ఎన్నికలకు ముందు ఇది రిహార్సల్ మాత్రమే. ఈ రిహార్సల్లో మన అభ్యర్థి మానె రామకృష్ణని మనం గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. మరొక మాట మీకు ఇస్తున్నా, ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా మళ్ళా నేనే ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి వస్తానని తెలియజేస్తాను. ఎందుకంటే 5 మండలాల ప్రజలు నమ్మకం పెట్టుకొని గెలవదన్న చోట కేసీఆర్ గారు ఒక అభ్యర్థిగా ప్రకటించి ఆశీస్సులు ఇచ్చి పంపించి 5 మండలాల ప్రజలు నమ్మకంతో ఓటేస్తే కనీసం ఆ మీద చల్లుకున్నటువంటి కుంకుమ కూడా చెరికిపోకముందే పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి తెల్లం వెంకట్రావు. ఇప్పుడు మనాడు చెప్పారు, స్పీకర్ దగ్గరికి పోయి అఫిడవిట్ ఇచ్చిండు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాను. మరి ఇక్కడికి వచ్చామో ఆయన క్యాంప్ ఆఫీస్ కు 3 రంగుల కలర్ వేసుకుంటాడు, 3 రంగుల జెండా కట్టుకుంటాడు. మంత్రులు వస్తే పక్కన చేరి బ్రహ్మాండంగా షోపుటప్పులు ఇస్తా ఉన్నాడు. ఇంకో పక్క ఇలా అభ్యర్థి రామకృష్ణ గారి మీద పోటీ చేసే 2 అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడ దూకినోళ్లే. వాస్తవా కాదా? కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థి లేదు, నకిలీ అభ్యర్థి మాత్రమే ఈ రోజు రంగంలో ఉన్నాడు. ఈ విషయాన్ని అసలు కాంగ్రెస్ వారు గుర్తుపెట్టుకోవాలి. అంతేనా? పూణె కృష్ణ గారు గత ఎన్నికల్లో వెంకట్రావు గారి కోసం నాతో పాటే తిరిగినాడు. కూటమి అభ్యర్థి అంటారు, మరి బీజేపీ, తెలుగుదేశమా, జనసేన నాకు తెలియదు, మరి ఆయన ఏ పార్టీ కూడా నాకు తెలియదు. హరిశ్చంద్ర నాయక్ గారు వారు నాతో పాటే తిరిగిన ఎన్నికల్లో సెలక్షన్ లోనే మన విజయం ఖాయమైపోయింది. ఎందుకంటే మానె రామకృష్ణ గారి కంటే ఉత్తముడు, మంచివాడు, పలానా అభ్యర్థి ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఏ పార్టీకి కూడా అవకాశం లేదు. ఇది ఒక్కటే కాదు, ఈ గెలవటం వెనకాల ఈ భద్రాచలం ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ భద్రాచలం పట్టణం యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ప్రధానమైనటువంటిదిగా మేము చెప్పదలుచుకున్నాం. దాని గురించి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి చర్చగా మేము చెప్తాం. ఈ ప్రచారంలో 11వ తారీఖు దాకా మేము మారు మోగించేది ఏంటంటే, భద్రాచలం భద్రత ఏంటి, భద్రాచలం భద్రత ఏంటి.